సో ఈరోజు మనం ఇక్కడ బైరమల్గూడ భారత్ పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఉన్నాము ప్రజెంట్. ఇక్కడ మన ఇండియాలో ఎక్కడ చూసినా ఇప్పుడు పెట్రోల్ కరువు అయితే ఉంది. ప్రజెంట్ ఎక్కడ చూసినా పెట్రోల్ బంకులలో చాలామంది జనాలు క్యూలు అయితే కడుతున్నారు. అసలుకి దీనికి కారణం ఏంది, అసలుకి మనం అయితే ఇక్కడ చాలామంది జనాలు అయితే ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాము. సో ఒకసారి వాళ్ళ మాటలు అయితే విందాం. ప్రజెంట్ ఎక్కడ చూసినా మన ఇండియాలో పెట్రోల్ బంకులలో చాలామంది క్యూ కడుతున్నారు. దీనికి కారణం ఏందంటారు, అసలుకి ఎందుకు ఈ టెన్షన్? ఇన్ఫర్మేషన్ కరెక్ట్ లేక క్యూ కడుతున్నారు. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది లేదు. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ లేదు. అంటే కొంతమంది ఏం చేస్తారు అంటే పెట్రోల్ అయిపోతుంది, డీజిల్ అయిపోతుంది, తొందరగా వెళ్ళండి, అది చేయండి అని చెప్తున్నారు. ఇప్పుడు నేను వచ్చింది కూడా అట్లనే వచ్చినాను. అంటే ఇప్పుడు మీరేమైనా పెట్రోల్ కొట్టించారు ఇప్పటిదాకా? కొట్టించలేదండి. ఇప్పుడు కొట్టించడానికి అవునండి. అంటే నార్మల్గా ఈ న్యూస్ ఇట్లా స్ప్రెడ్ కావడానికి మెయిన్ కారణం ఏంటంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేకపోవడం అంటారా? అంటే ఇప్పుడు చాలామంది కొంతమంది ఏమంటారు అంటే వార్ గురించి అని అంటారు. సో వార్ గురించి అంటారు, కానీ ఆ వార్ గురించి అయినా కూడా మనకి క్రూడ్ ఆయిల్ వస్తూనే ఉన్నది ఇప్పుడు ప్రస్తుతానికి. షిప్స్ కూడా కొన్ని రిలీజ్ అయ్యాయి కాబట్టి వస్తున్నది. ఆ వచ్చేది కూడా ఎంత వస్తున్నది ఏందనేది ఇన్ఫర్మేషన్ కరెక్ట్ లేదు. దానివల్ల ఇప్పుడు ఇవాళ కొట్టించారా, నిన్నేమైనా కొట్టించారా? ఇప్పుడు లేదు, ఈ మధ్య కాలంలో లేదు, ఈరోజే వచ్చారు. సరే, థ్యాంక్ యూ. అసలుకి ఈ కొరత ఎందుకు వచ్చిందన్నా? ఎందుకు ఈ టైంలో చాలామంది క్యాన్లు పట్టుకొని వస్తారు? బండిలో పెట్రోల్ అయిపోయింది కాబట్టి వచ్చినాం. అంటే ఇప్పుడు చాలామంది ఇక్కడ లైన్లో చాలామంది ఉన్నారు. సో మీరు అందరూ అదే పరిస్థితి? అదే పరిస్థితి అందరు. పొద్దున 6 గంటల నుంచి ఇదే పరిస్థితి. ఎన్ని గంటలకు వచ్చారన్న ఇక్కడికి? మేము వచ్చి 1 అవర్ అయింది. 1 అవర్ అయినా ఇక్కడ మూవ్ అవట్లేదు. ఇంకా ఎన్ని డేస్ నుంచి అవుతుందన్న ఇట్లా? 2 డేస్ నుంచి. నిన్న మొన్న ఏమన్నా కొట్టించారా పెట్రోల్? మొన్న పోయిన వారం పంపించినాము, అయిపోయింది మొత్తం. బండి ఆగిపోతే డబ్బా వేసుకుని వచ్చేసి. అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం దేనివల్ల అయిందంటారు? అదే బయట వరల్డ్ వార్ నడుస్తుంది కాబట్టి బయట నుంచి మనం సప్లై అయితే లేదు కాబట్టి ఇట్లా అవుతుంది అంటున్నారు. అంటే ఈ వార్ వల్ల అవుతుందంటారా? ఇప్పుడు చాలామంది ఏమంటారు అంటే లేదు పెట్రోల్ బంక్ వల్ల షార్టేజ్ అవుతుంది, వాళ్ళు ఇలా చెప్తున్నారు, కారణాలు లేనిపోని కారణాలు చెప్తున్నారు అని కొంతమంది అంటారు. వారి నుంచే ఉంది, మనకి అక్కడి నుంచే వస్తుంది కదా అన్నీ. దీనికోసమే మనకి ఇబ్బంది అవుతుంది. ఏం చేస్తుంటారన్న మీరు ఇక్కడ? మేము కలెక్షన్ చేసుకుంటాం. థ్యాంక్ యూ అన్న. ఒకసారి పబ్లిక్ మాటల్లో ఇందాము, అసలుకి ఈ క్రైసిస్ ఎందుకు వచ్చింది ఈ సడన్గా? ఆల్ పెట్రోల్ బంకులలో పెట్రోల్ ఉన్నా డీజిల్ ఉన్నా కానీ ఎందుకు ఈ ప్రాబ్లం? ఒకసారి అన్న ఎందుకు వచ్చింది అంటారు ఈ ప్రాబ్లం? పెట్రోల్ ఉందంటారు అండి. మోడీ గారు కూడా చెప్పారు, అసెంబ్లీలో సమావేశం జరిగినప్పుడు కూడా చెప్పారు, అంతా ఉంది, మేము పంపిస్తూనే ఉన్నాను మోడీ గారు కూడా చెప్పారు. చెప్పినాక కూడా ఈ సమస్య ఎందుకు వస్తుంది అనేది పెట్రోల్ పంప్ వాళ్ళు చెప్పాలి, లేకపోతే లోకల్ ఎమ్మెల్యే కానీ, లేకపోతే లోకల్ ఇంకెవరు కానీ లీడర్స్ కానీ చెప్పాలి. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ముఖ్యమంత్రి కానీ గవర్నమెంట్ ఉంది కదా, గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎందుకు ఈ సమస్య? అందరు కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, ఎందుకు ఇవన్నీ? అంటే గవర్నమెంట్ ఒక స్టేట్మెంట్ ఇస్తే సరిపోతుందని మీరు అంటారు? గవర్నమెంట్ స్టేట్మెంట్, మోడీ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆల్రెడీ. ఓడలు ఇరుక్కపోయినాయి, అక్కడ పైన ఏదో యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి ఇరుక్కపోయినాయి, ఆల్రెడీ మేము రిలీజ్ చేసినాము, వస్తున్నాయి, అంతా బాగానే ఉంది అని మోడీ చెప్తున్నాడు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఇంత సమస్య ఉన్నా కూడా. ఇంతకుముందు ఈ సమస్య లేదు మాకు, ఎప్పుడు కూడా ఇంతకుముందు లేదండి. ఇప్పుడు మన నుంచి ఇదే లైన్ కడుతురు. సో నిన్న మీరు ఏమన్నా పెట్రోల్ కొట్టించారా? నేను 3 డేస్ అవుతుందని కొట్టించుకొని 100-200 కొట్టించుకుంటాం. నేను లోకల్గా డ్యూటీ చేస్తాను, సరిపోయింది నాకు. ఈరోజు అయిపోయింది. బండి నొక్కొని వచ్చినా, నేను నొక్కొని వచ్చి బాటిల్లో పోయమంటే పోస్తలేరు, బండి ఆగిపోయింది అంటే కూడా పోస్తలేరు. బండి నొక్కొని వచ్చినా కూడా ఇంత లైన్ ఉంది. ఇటు వచ్చి గంట అవుతుంది, ఇంకా కూడా పోస్తలేరు. కార్ వాళ్ళకి పోసి పంపిస్తారు, ఆటోలకు పోసి పంపిస్తారు, బైక్ వాళ్ళకేమో ఇంత లైన్ ఎట్నే ఉంది. ఇప్పుడు దీని ద్వారా మీరు గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటారు? గవర్నమెంట్కి చెప్పేది ఏం లేదండి. ఇంతకుముందు ప్రభుత్వం ఉంది, ఏం చేసింది, ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ సమస్యలు ఎప్పుడు రాలే మాకైతే. కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ళు చూసినాం మేము.
కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ళు చూసినాం. మాకు ఎప్పుడు ఈ సమస్య రాలేదు. పెట్రోల్ సమస్య కానీ, డీజిల్ సమస్య కానీ, గ్యాస్ సమస్య కానీ రాలేదు. ఇంట్లో వండుకోనికే లేదు, కట్టెలపై పెట్టుకో అంటుర్రు. ఇప్పుడు మీ అనాలిసిస్ ప్రకారం ఇప్పుడు వార్ వల్ల జరిగిందంటారా లేకపోతే దేని వల్ల అంటారు? వారి వల్ల జరిగిందనేమో అక్కడ చెప్తున్నారు. మోడీ ఏం చెప్తున్నారంటే వారి వల్ల ఏం లేదు, మేము పంపించాల్సింది మేము పంపిస్తున్నామని మోడీ గారు చెప్తున్నారు. సో ఇప్పుడు నార్మల్గా జనాలు చాలామంది ఇట్లా సఫర్ అవుతారు. అంటే పెట్రోల్ కొరత వల్ల అంటారా లేకపోతే ఈ కొంతమంది ఏమో ఈ యాజమాన్యాల వల్ల అని కొంతమంది అని అంటారు. సో దానివల్ల కూడా ఏమంటారు మీరు? అంటే యాజమాన్యాలు కూడా కొంతమంది పెట్రోల్ లేదని బంకులలో అంటారు. ఇదేదో ఇంతకుముందంట ఆఫ్ రేటు అంటే కొంచెం అమౌంట్ కట్టి మళ్ళీ డీజిల్ వచ్చినాక అమ్ముకున్నాక మిగతా డబ్బులు కడతామని చెప్పి ఇంతకుముందు అగ్రిమెంట్ ఉండేనంట. ఇప్పుడు ఏమో అది లేదు, మొత్తం అమౌంట్ కట్టాలి అని చెప్తున్నారంట. అంటే క్రెడిట్ వల్ల వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. క్రెడిట్ ద్వారా ఫస్ట్ అమౌంట్ పే చేస్తేనే తర్వాతకి పెట్రోల్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫస్ట్ వాళ్ళు వీళ్ళు డీజిల్ పంపు వాళ్ళు పెట్రోల్ పంపు వాళ్ళు అమౌంట్ పే చేస్తేనే డీలర్స్కి పే చేస్తేనే వాళ్ళు లోడ్ పంపిస్తారంట. వీళ్ళు ఏమంటారు అంటే ఇంతకుముందు ఏమో ఆ పేమెంట్ పంపిస్తే లోడ్ ఇచ్చేదంట. అయితే అట్లా కాదని చెప్పేసి ఇప్పుడు సో ఒకసారి పబ్లిక్ మాటల్లో ఈ క్రైసిస్ ఎందుకు వచ్చిందో ఒకసారి మనం ఇక్కడ విందాము. అన్న ఈ క్రైసిస్ అన్నయ్య మాకు చాలా ఇబ్బంది అవుతుంది అన్న. పెట్రోల్ నేను డైలీ కొట్టిస్తా, ఫుల్ ట్యాంక్ చేద్దామంటే ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది మాకు. ఈ గవర్నమెంట్ చెప్తుంది ఏం లేదు, క్రైసిస్ ఏం లేదు, ప్యానిక్ కావాలంటుంది. అయినా ప్యానిక్ అవుతున్నారు పబ్లిక్ అందరూ. ఫుల్ ట్యాంక్ వేసుకున్నారు మీ విధాలకు ఇబ్బంది అవ్వకుండా. ఈ ప్యానిక్ తీసేయాలని న్యూస్ స్ప్రెడ్ చేయండి అన్న మీరు కూడా ఒకసారి. ఓకే, మా తరఫు నుంచి అయితే మేము స్ప్రెడ్డింగ్ చేస్తుంటాము. సో చాలామంది జనాలు ఏమంటారు అంటే ఇది వార్ వల్ల జరుగుతుందని కొంతమంది అంటారు, కొంతమంది ఏమో బంకు యాజమాన్యాల వల్ల జరుగుతుందని కొంతమంది అంటారు. సో దీనిపైన మీ సమస్య? నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ మా తెలిసిన అంకుల్ ఉంటాడు ఇక్కడ. ఆయన ఏమంటున్నాడంటే అక్కడ IOCL చెర్లపల్లి దగ్గర ఎవరైతే ట్యాంకర్ ఉంటుందో వాళ్ళకి సంబంధించింది వాళ్ళు పేమెంట్ చేస్తేనే ట్యాంకర్లు పంపిస్తున్నారని విన్నాను నేను. అందుకనే మనకైతే సోర్స్ బాగానే ఉంది ఇక్కడ. హైదరాబాద్లో అయినా ఇండియాలో అయినా చాలానే ఉన్నది అంటున్నారు అందరూ. కానీ ప్యానిక్ అవ్వడం ఎందుకో వేస్ట్ అనిపిస్తుంది పబ్లిక్ అంతా. ఇప్పుడు చాలామంది జనాలు ఒక 3 డేస్ నుంచి ఇక్కడ లైన్లు కడుతున్నారు. సో మీరు ఇప్పటిదాకా ఏమన్నా పెట్రోల్ కొట్టించారా? నేను ఇవాళనే వచ్చినా, నాకు ఫుల్ ట్యాంక్ ఉండే ఇప్పుడు కొట్టించి వెళ్ళిపోతా. అట్లా డైలీ రెగ్యులర్గా కొట్టిస్తా. ఇదే బంగ్లా మా ఇల్లు ఇక్కడనే పక్కన. అంటే ఇప్పుడు చాలామంది వార్ వల్ల జరుగుతుందని కొంతమంది అంటారు. సో దానిపైన మీ స్పందన? ఈ వారు వీళ్ళు అన్నీ బంద్ చేసి మంచిగా తినుకుంటా మంచిగా హాయిగా ఉండాలి అందరూ పబ్లిక్. అన్నీ ఎందుకు పెద్ద వాళ్ళకి ఏం పని లేదు, ఈ పవర్ కావాలి ఎవరికి కావాలని చూస్తూ ఉంటారు అంతే. అట్లా ఇప్పుడు పెట్రోల్ యాజమాన్యం కూడా కొంతమంది పెట్రోల్ కొరత ఏం లేదు, మేము సప్లై చేస్తూనే ఉన్నాం అని అంటారు. అయినా కానీ కొంతమంది ప్యానిక్ అవుతారు. దేనికోసం అంటారు? జారే ఓకే, థ్యాంక్ యూ. పబ్లిక్ క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల న్యూసెన్స్ ఎక్కువ కాకుండా చాలామంది ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పెట్రోల్ బంక్స్ అన్నీ బంద్ చేస్తారు. ఇది కొద్దిసేపు ఈ క్రౌడ్ అంతా వెళ్ళిపోయేంత వరకు కొద్దిసేపు ఇట్లా బంద్ చేయాలని. ఓకే అయిపోయింది. ఓకే రైట్.